తెలుగు రైతులకు నమస్కారం. ఎస్పెషల్లీ మిరప రైతులకి. ఇప్పుడు మనం మొన్న పెట్టినటువంటి పచ్చిమిర్చి నారు అని చెప్పా గదా! పిడుగురాళ్ళ దగ్గర శ్రీ సాయి బాలాజీ నర్సరీలో నర్సరీ దగ్గరకొచ్చాము. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే పచ్చిమిర్చి నారు మొన్న చూపించాను. ఇదే వరుసలోనే స్టార్టింగు ఎంట్రీలోనే మనకి వరలక్ష్మి, విజయ్ బయోగ్రటెక్ నుంచి వరలక్ష్మి అనే వెరైటీ ఆల్రెడీగా మనకి పెట్టడం జరిగింది. జెర్మినేషన్ ఎలా ఉంటది? అసలు విజయ్ బయోగ్రటెక్‌లో అంటే చాలా కంపెనీల్లో కొన్ని కంపెనీలు మాత్రమే జెర్మినేషన్ విషయంలో 90% పైనుంటాయి. అందులోనూ వైరస్ టాలరెన్స్ అని చెప్పుకునే వాటిలో ఇంకొంచెం బెటర్‌గా ఉండాలి. ఉంటేనే మనకి ఆహ్, పర్ఫెక్ట్ నమ్మకం అనేది మనకు కలుగుతుంది. ప్రస్తుతం అయితే గత సంవత్సరం కొన్ని కంపెనీల రకాలు కొంత జెర్మినేషన్ ప్రాబ్లమ్ వచ్చినా వాటి కొద్దిగా రీప్లేస్‌మెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు స్టార్టింగ్‌లోనే 1, 2 కంపెనీల రకాలు, వెరైటీలు కొంచెం జెర్మినేషన్ ప్రాబ్లమ్ వచ్చి రైతులు కొంతమంది కొంచెం పోసుకున్నోళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ విజయ్ అగ్రిటెక్ నుంచి మనం వరలక్ష్మి, జమీందార్ జాక్‌పాట్ చెప్పుకుంటూ వచ్చాము. సో, వీటి జెర్మినేషన్ కూడా ఎలా ఉందో చూద్దామని వచ్చాను. వాస్తవంగా ఈ నర్సరీ మన విజయ్ అగ్రిటెక్ ఎండీ గారు వెన్న వెంకటరామరెడ్డి గారిది. ఇక్కడ పోసే ప్రతి విత్తనం A1 క్వాలిటీలోనే ఉంటుంది. ఎక్కడ రిమార్క్ ఉండదు. నాణ్యతకి, నమ్మకానికి నిదర్శనం గడిచిన సంవత్సరం జమీందార్ జాక్‌పాట్ ఏ రేంజ్‌లో ఉందనేది తెలుసు. అంటే 30 పైన క్వింటాలు పర్ఫెక్ట్ తేజాలు ఎక్కడ ఒక్క రూ. 100 కూడా తగ్గకుండా మార్కెట్‌లో అమ్ముకోవటం, కళ్ళలోనే అమ్ముకోవటం, రైతు హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది మనం చూసాము. అలాంటిది అంత నమ్మకం ఉన్నటువంటి కంపెనీలో మనం చెప్పినటువంటి వరలక్ష్మి, జాక్‌పాట్, జమీందార్ మరి ఈ సంవత్సరానికి కూడా జెర్మినేషన్ అనేది మోస్ట్‌లీ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి కూడా మన ఫోకస్ ఉండాలి. అందుకోసం ప్రెజెంట్ అయితే వరలక్ష్మి పోయడం జరిగింది సారు. ఈ 3 బెడ్లయితే వరలక్ష్మి పోశారు. జెర్మినేషన్ ఒకసారి చూద్దాము. ఇక ఈ రోజు గాని, రేపు గాని జమీందార్ కూడా పెట్టడం జరుగుతది. ఆహ్, చూద్దామని వచ్చాను. కానీ మన రైతులు అనుకోవచ్చు. కానీ మన రైతులు కొద్దిగా చూసి కంపెనీలు ఇవన్నీ చూసుకొని, నమ్మకమైన, నాణ్యమైన విత్తనాలిచ్చే కంపెనీలు ఎంచుకొని, మీరు ఒక మంచి అడుగు ముందే అడుగేయాలని కోరుకుంటున్నాను. ఎలా పడితే అలా 400కి, 500కి, 550కే వస్తుందని చెప్పేసి మరీ అవగతం లేని, క్లారిటీ లేని కంపెనీల విత్తనాలని, వెరైటీలని ఎంచుకుంటే ఒక రోజుతో పోయేది కాదు. సీజన్ అంతా దీని మీదే మనం ఎఫర్ట్ ఉంటది. పెట్టుబడి ఉంటది. కాలమంతా వేస్ట్ అయిపోతది. అందుకని మంచి విత్తనాలు ఎంచుకుందాం. జెర్మినేషన్ కాడ్నుంచి కాపు కాడ కూడా ఎక్కడ డిఫెక్ట్ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. అది నేను మన ఛానల్ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ వారంలో కొంత ఇన్ఫర్మేషన్ ఏందంటే కొన్ని కంపెనీల వెరైటీలు జెర్మినేషన్ 20%, 25% వచ్చినియి. సో, కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకోండి. కానీ గతమైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా అయితే గత సంవత్సరం చూసుకుంటే నేను విజయ్ అగ్రిటెక్ నుంచయితే ప్రతి విత్తనం చాలా జెన్యూన్‌గా ఉంది. అటు ఫార్మర్ ఫీడ్‌బ్యాక్ అలాగే ఉంది. ఇక్కడ మన కంటికి కూడా కనిపిస్తా ఉంది. ఫీల్డ్‌కి చూపించాము ఈ సంవత్సరం. ఇప్పుడు మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత సెకండొచ్చాను కాబట్టి స్టార్టింగ్‌లో ఇప్పుడు జెర్మినేషన్ కాడ నుంచి మళ్ళీ ఒకసారి చూసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం. ఎక్కడ డిఫెక్ట్ లేకుండా, రైతుకి నష్టం లేకుండా ఉండాలనే ఆలోచన రెడ్డి గారిది, ఎండీ గారిది. అట్ ద సేమ్ టైమ్ నా ఫీలింగు, నా థాటు, నా వే ఆఫ్ థింకింగ్ కూడా అలాగే ఉంటది కాబట్టి, అందుకోసమే ప్రతిదీని మీకు అప్డేట్ ఇచ్చుకుంటూ వస్తామని ఇక్కడికొచ్చాను. చూద్దాం ఒకసారి వరలక్ష్మిది. దాదాపు అన్నీ 98% వరకు ఐ థింక్ 98% వరకు మనకి కనిపిస్తా ఉంది. మొలక శాతం.
ఇప్పటికి 5 రోజులండి. ఈ 5 రోజులు. ఇది 5వ రోజు. 5 రోజులు. వరలక్ష్మి. అవును. 25 తారీఖు. ఇరవై ఐదు తారీఖు. మరి మెయిన్ అదే కదా. అదే కాదు. పది రోజులు పెట్టినటువంటి విత్తనాలకి 5 రోజులు ఉన్నటువంటి వాటికి డిఫరెంట్ చూపించాను. ఇలాగ ప్రతి విత్తన ఎంపికలోను, జెర్మినేషన్ విషయంలోను, రేపు కాపు, టాలరెన్స్ విషయంలోను, మార్కెట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ లేనటువంటి విత్తనాలు మీరు ఎంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.